దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, ఆఫ్ఘన్లో తాలిబాన్లను అధికారంలోకి తీసుకురావడం కోసము దశాబ్దాలుగా చాలా శ్రమపడినటువంటి పాకిస్తాన్ ఇవాళ ఆ దేశానికే పెను సవాల్గా మారడానికి వెనుక ఉన్నటువంటి రీజన్స్ ఏంటంటారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఒకటి మర్చిపోయింది. ఆఫ్ఘనిస్తాన్, అలాగే బలూచిస్తాన్, అలాగే పిఓకి, కాశ్మీర్, వాళ్ళు ముస్లిమ్స్ కదా. మన ముస్లిం దేశం, ప్రపంచంలో అన్ని దేశాల కంటే పెద్ద దేశం పాకిస్తాన్. మన కింద ఉంటారు, వాళ్ళని మేపితే చాలు నాయకులు అనుకున్నారు పాకిస్తాన్. అది చాలా ఇన్కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ కరెక్టే, కానీ జాతీయత కూడా ఉంటుంది, నేషనలిజం. కాశ్మీర్ వాడికి కాశ్మీరీ భాష ఉన్నది, ఆఫ్ఘనిస్తాన్కి పుష్తూ ఉన్నది, బలూచిస్తాన్కి బలూచ్ భాష ఉన్నది, చరిత్ర ఉన్నది, హిస్టరీ ఉన్నది. ఒకనప్పుడు 500 సంవత్సరాలు బట్టి వాళ్ళకి రాజాలు ఉన్నారు. కాశ్మీర్కి హరి సింగ్ ఉండేవాడు, దాని ముందర రాజా రంజీత్ సింగ్ పరిపాలించేది, చరిత్ర ఉన్నది. అది మర్చిపోతున్నారు అందరూ. పాకిస్తాన్ మర్చిపోయింది. పాకిస్తాన్ వ్యూ ఏంటంటే, తాలిబాన్ ఎప్పుడైతే సృష్టించిందో రష్యన్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేశారు, మర్చిపోవద్దు, 1979లో అమెరికన్ సాయంతో. వీళ్ళు మన భట్లు, మనం చెప్పిన వింటారు, పిచ్చోళ్ళు, ఏం తెలుసు అలా ట్రీట్ చేశారు. వాళ్ళు కూడా చక్కటి నటన ఆడి 2019 ఆగస్ట్ నెలలో ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోయిందో, పాకిస్తాన్ కూడా అమెరికన్ అటాక్ చేయడానికి అన్ని విధాలుగా తాలిబాన్కి సాయం చేసింది. అమెరికన్స్ వెళ్ళిపోతే ఇంక వీళ్ళ మనతో ఉంటారు. వీళ్ళ ఏరియా దాదాపు భారతదేశంలో 30%, 25% ఏరియా. మనకి స్ట్రాటజిక్ డెప్త్ వస్తాయి. అంటే మన దేశం 400 మైళ్ళు 300 మైళ్ళే వెడల్పున్నా ఇంకొక 1000 మైళ్ళు కలుస్తాయి. స్ట్రాటజిక్ డెప్త్. మనం టెర్రరిస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి సూసైడ్ బాంబర్స్ 100 మంది వెళ్ళిపోయాక చచ్చిపోతారు కాశ్మీర్లో. భారతదేశానికి పంపించారు సూసైడ్ బాంబర్స్. అన్ని కళలు చక్కగా కళ్ళు. ఆగస్ట్ 19 ఎప్పుడైతే అమెరికన్స్ వెళ్ళిపోయారో, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ని కంట్రోల్లోకి వచ్చిందో, ఆ రోజే మొహం మర్చేశారు. అందరూ మర్చిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బయట వాళ్ళు ఎవరు ఎప్పుడు పరిపాలించారు. ఒకే ఒక రంజీత్ సింగ్ పంజాబ్ పరిపాలించేవాడు. ఒకసారి కాబూల్ కంట్రోల్ చేశాడు 2 సంవత్సరాల తర్వాత అతను వయసు వచ్చి ఇంక తట్టుకోలేక వచ్చేసాడు. 1841లో విశేషమైన స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. బ్రిటిష్ 16,500 ఆఫీసర్లు, సోల్జర్లు, బ్రిటిష్ టాప్ సోల్జర్స్, ఇండియన్స్ పంపిస్తే ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసి దేశాన్ని మన కంట్రోల్లో పెట్టుకున్నాం. పాకిస్తాన్ బార్డర్ అంతా బ్రిటిష్ ఇండియా. 16,499 మందిని చంపేశారు 3 రోజుల్లో. ఒక్కడే ఒక వ్యక్తిని, ఒక డాక్టర్ గ్రేడన్ అని, తిరిగి వెళ్ళి మేము బ్రిటిష్కి చెప్పు ఎంతమందిని చంపామో, ఎలా చంపామో, మళ్ళీ వస్తారా అని మెసేజ్ ఇచ్చారు. 16,499. ఇది రికార్డెడ్ హిస్టరీ. అలాంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్. అందరి దగ్గరే గన్లు ఉంటాయి, ప్రైవేట్ మర్డర్స్ చేయరు. ఎందుకంటే ఇంకా రెవెంజ్ అనేది ఫైనల్ లా అక్కడ. సో అయితే పాకిస్తాన్ మర్చిపోయింది. వీళ్ళు ఏదో పిచ్చోళ్ళు, గడ్డాలు ఉన్నాయి, పాత బట్టలు వేసుకుని తిరుగుతారంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళ వెనకాల చరిత్ర ఉన్నాయి. పాకిస్తాన్ మర్చిపోయింది. అదే కాకుండా ఇంకా కొద్దిగా మనం మొదలుకు వచ్చేస్తే, ఒక 6 నెలల క్రితం పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ పార్లమెంట్లో అన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ ఇన్ని దాడులు చేస్తుంది, దానికంటే ఆశ్చర్యం, ప్రమాదం భారతదేశంతో స్నేహంగా ఉన్నది, దాని ఏంటి అని అడిగితే వాడు అన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ నిన్న భారతదేశం స్నేహితులు, ఇవాళ స్నేహితులు, ఫ్యూచర్లో కూడా వాళ్ళే స్నేహితులు. ఆ చరిత్రలో అది ఉన్నదని చెప్పాడు. గమ్మత్తుగా చెప్పాడు. ఫ్యాక్చువల్. నిన్న స్నేహితులు అంటే హిస్టరీలో ఎప్పుడూ స్నేహంగా ఉన్నారు, ఈవేళ స్నేహితులు, రేపు కూడా స్నేహం ఉన్నది వాళ్ళకి వీళ్ళకి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి మనకి సరిహద్దులు లేవు, కొన్ని రకాలుగా మంచి రిలేషన్షిప్ ఉన్నారు. ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోతే, కమ్యూనిస్టుల నుంచి తాలిబాన్ పారిపోతే భారతదేశంలోకి వచ్చావు. తాలిబాన్ నుంచి మిగతా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పారిపోతే ఇక్కడికి వచ్చారు. 1971 అనుకుంటా, 72లో అక్కడ ఉన్న రాజాని, 300 సంవత్సరాలు పరిపాలించిన సామ్రాజ్యాన్ని తీసేస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఇక్కడికి వచ్చారు. రష్యన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అతన్ని చంపేస్తే ఫ్యామిలీ అంతా భారతదేశం పారిపోయి వచ్చింది, ఢిల్లీలో ఉన్నారు. భారతదేశం స్వీకరించింది, ఆ అమ్మాయిలకి మెడికల్ సీట్స్ ఇచ్చింది, చదివిచ్చింది, ఇక్కడే ఉన్నారు. ఈవేళ కూడా ఉన్నదా వీడియో ఇక్కడే.
ఆర్థికంగా కూడా మనం చాలా ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేసాం కదా సార్, అక్కడ రోడ్స్ కానీ హాస్పిటల్స్ అది కట్టించడం చేసాం. సో అందువల్ల ఎప్పుడైతే 2019 ఎప్పుడైతే అమెరికన్స్ వదిలేశారో పాకిస్తాన్ మా దేశం అనుకున్నారో, ఆఫ్ఘనిస్తాన్ ఒక విశేషమైన స్టెప్ తీసుకున్నారు. వాళ్ళు ఖతార్లో వాళ్ళ ఆఫీస్ ఉంటే అక్కడ భారతదేశంతో మాట్లాడాలని వెళ్తే మన రిప్రజెంటేటివ్ మీ ఆర్మీ ఇన్స్టిట్యూట్స్లో డెహ్రాడూన్లో, పూనాలో, వెలింగ్టన్ అనే ప్లేస్ తమిళనాడులో మా ఆఫీసర్స్ని ట్రైన్ చేయాలి మీరు అన్న. అదేంటి పాకిస్తాన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తొత్తులు అయిపోతారు, మా ఆఫీసర్ మీ దగ్గరికి వెళ్తే ఇండిపెండెంట్గా ఉంటారంటే భారతదేశం ఆగండి, అంత తొందరగా మనం చేయకూడదు, ఆఫ్ చేస్తాం. మన మీద మంచి ఇంప్రెషన్ ఉన్నది. ఈ స్నేహం విశేషమైన స్నేహం భారతదేశంతో. ఇవాళ పాకిస్తాన్కి అన్నిట్లకంటే ఆశ్చర్యమైన విషయం, ఆఫ్ఘనిస్తాన్ కఠిన ముస్లిం దేశం, కఠిన తాలిబాన్ భారతదేశంతో స్నేహం అయింది. మనం ఏం చేసినా మనం మొత్తం మర్చిపోతున్నారు. వాళ్ళు జాతీయత జ్ఞాపకం పెట్టుకుంటున్నారు ఏంటని అర్థం అవట్లేదు. పాకిస్తాన్కి కూడా తెలుసు కొన్ని రోజులు బెదిరించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, రాకెట్స్ లేవు, గన్స్ లేవు, కొన్ని రోజులు బెదిరించవచ్చు. తర్వాత వాళ్ళు తిరుగుబడతామని చేస్తే అది తట్టుకోలేదు పాకిస్తాన్. సో తప్పకుండా ఇదంతా దీని అర్థం ఏంటంటే, మీకు ఎప్పుడైతే ఎవరైతే మీకు వ్యతిరేకం తిరుగుతారో, మీకు ఎవరైతే సాయం చేస్తారో ఎవరు చెప్పలేము. మనం ఒక ఫిషర్మెన్ చేపలు పట్టుకునేవాడు వెళ్ళి ఎలాగైతే గేల వేస్తాడో వాడికి తెలియదు ఎప్పుడు చేప దొరుకుతాడో. కాలం వేయాలి. పెద్ద చేప దొరకవచ్చు, చిన్న చేప దొరకవచ్చు, దొరకాలి. సో అది విశేషమైన డెవలప్మెంట్. ఈవేళ భారతదేశానికి ఒక సిల్వర్ లైనింగ్ అనొచ్చు. అంటే ఒక మంచి న్యూస్, ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంతో స్నేహం. ఇంకో చిన్న సెంటెన్స్ కూడా మీకు చెప్తా. ఒక 4 సంవత్సరాలు 2019, 2020, 2021లో ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఎర్త్క్వేక్ అవుతే భారతదేశం 50,000 టన్నుల గోధుమ అది ఇది పంపిస్తాం, కాన్వాయ్లు 1000 లారీలు రెడీ చేస్తే పాకిస్తాన్ పర్మిషన్ ఇవ్వలేదు. 200 మైళ్ళు క్రాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తాను. ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సముద్రానికి దారి లేదు, పాకిస్తాన్ ద్వారానే దారి ఉన్నారు. పాకిస్తాన్ నో అంటే ఏమి వెళ్ళలేదు. కానీ భారతదేశం తెలివితేటలుగా ఇరాన్తో మాట్లాడి చాబహార్ పోర్ట్ తయారు చేసి 500-600 కిలోమీటర్ల రూటు ట్రైన్ లైన్ కూడా వేస్తున్నారు, రోడ్ వేసారు ఆఫ్ఘనిస్తాన్కి ఫస్ట్ టైం.